అరుణ గారు మాట్లాడితే ఒక మాట అన్నారు, నేను వారిని కరెక్ట్ చేస్తా ఉన్నా. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కానీ లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ 100% ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఒకటి వారికి ఒక అపోహ వచ్చింది. అరుణ గారికి ఎంక్వైరీ చేసింది ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు ఇవ్వకుండా ఉండడానికి వేసినన్నారు. అది కరెక్ట్ కాదు అన్నగారు. నా స్టేట్మెంట్లో ఉంది, మీరు చూడండి. ఈరోజు దాదాపు 336 కోట్లు ఆల్రెడీ చెల్లించిన అధ్యక్ష. ఇంకొక 1100 పైచిలకు కోట్లు దానికి ఖర్చు అయితే నేను చెప్పిన 1500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. నా నోట్లో ఉంది, మీరు చూసుకోండి దయచేసి. 556 కోట్లు ఇప్పుడు నెట్ మనీ రెడీగా ఉంచినామని కూడా చెప్పింది. ఎట్లా పని అవుతా ఉంటే అట్లా చేస్తా ఉన్నాం. వారు ఇంకో మాట కూడా ఇన్కరెక్ట్ చెప్పినారు. 56,000 పైచిలకు ఇల్లు దాంట్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి, పేమెంట్ అయిపోయింది. నా నోట్లో ఉంది అధ్యక్ష. నేను సభకు సమర్పించిన నోట్లో తమ ద్వారా సభకు ఇచ్చినటువంటి నోట్లో ఉంది. మిగతా కంప్లీటింగ్ స్టేజ్కి వస్తా ఉన్నాయి, ఎట్లా అవుతా ఉంటే అటు చేస్తా ఉన్నారు. ఒకటి 1500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతూ ఉంది నిరాటంకంగా. ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళ పేమెంట్స్ ఇస్తా ఉన్నారు. రెండవది దాదాపు ఒక 10,000 ఇండ్ల నిర్మాణం డబుల్ బెడ్రూమ్లో ఒక 500 కోట్లతో నిర్మాణం జరుగుతూ ఉంది అధ్యక్ష. వెంకటరెడ్డి గారు కనపడలేదు, పాపానికి వినపడలేదు, కానీ వాళ్ళ జిల్లాలో సూర్యాపేట కూడా జరుగుతూ ఉంది, పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే టెండర్లు కాంట్రాక్టర్లు తీసుకున్నారో అధ్యక్ష 14,000 ఇండ్లకు టెండర్లు ఫైనల్ అయిపోయినాయి, మిగతా వాటికి కాలే. నేనే చెప్పిన నోట్లో రీజన్ కూడా చెప్పిన అధ్యక్ష. నేను బయట ప్రభుత్వం ప్రతిపాదించిన అనేక పథకాలనే అద్భుతమైన బిజినెస్ వాళ్ళకు ఉంది. ఒక్కొక్క కాంట్రాక్టర్ దగ్గర 5,000, 7,000, 10,000, 12,000 కోట్ల పనులు ఉన్నాయి. అక్కడ మార్జిన్ ఎక్కువ ఉంది, ఇక్కడ మార్జిన్ తక్కువ ఉంది. దీంట్లో ఇది స్కాటర్డ్ వర్క్, 10 ఎకర్లు చేయాలి. నేనే పెద్ద కంపెనీలను పిలిచి నేను మాట్లాడిన అధ్యక్ష. సరే అండి, మంచిదే మీరు చేస్తున్నారు ఆ పనులు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ పని కూడా చేయాలి కదా. నేను నోట్లో చెప్పలేదు అధ్యక్ష, ఎందుకంటే ఫైనల్ కాలే. ఈ మధ్యన నేనే పూర్తి స్థాయిలో దీన్ని సమీక్ష చేసి దీని డబ్బు అధ్యక్ష, దీని డబ్బు కొదవలేదు. 16,600 కోట్ల రూపాయలు ఆల్రెడీ టైప్ అయి రెడీగా ఉంది. దీనికి డబ్బు నీళ్ళ బాధ లేదు. 17,600 సారీ దీని టైప్ అయింది. ఇంకా కూడా అధ్యక్ష, ఇందాక లక్ష్మణ్ గారు మాట్లాడితే మధ్యలో ఇంటర్వ్యూ చెప్పిన నిన్ననే నేను ఒక ప్రతిపాదన ప్రధానమంత్రి గ్రామీణ గృహ యోజన కింద ఒక స్కీమ్ ఉంటే దాని కింద నిన్ననే సంతకం చేసి ఢిల్లీ కూడా పంపడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఎంతైనా సరే డబ్బు ఇవ్వడానికి లిబరల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. ఇప్పుడు మనం సడన్ గా టేకాఫ్ చేస్తే పెట్టుకున్న 2,60,000 టార్గెట్ చేయడానికి మేము కూడా స్ట్రాటజీ చేసుకున్నాం, ఇన్వాల్వ్ చేయబోతున్నాం. చాలా మంది సభ్యులు అన్నారు జిహెచ్ఎంసీలు మీకు ఓట్లేసిండ్రు, ఎన్నికల ఓట్లేసిండ్రు. ఎస్, వీఆర్ కాన్షియస్ ఆఫ్ ఇట్, వీఆర్ అగ్రీయింగ్. తప్పకుండా జంట నగరాల ప్రజలకు ఆశలున్నాయి, కడతారండి. మేమేం చేతులు ముడుకొని లేము అధ్యక్ష. ఇక్కడ ఉన్న ట్రిక్కీ సిచ్యువేషన్, అక్కడనే కట్టాలి ఇన్స్టిట్యూట్ అదే ప్లేస్లో అని ఎన్ని ప్లేస్లో ఇన్సిస్ట్ చేస్తున్నారు. చేసినప్పుడు అక్కడ ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎన్ని ఫ్లోర్లు కడితే మొత్తం మంది అకామిడేట్ చేయగలుగుతాం, అది ఒక ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది అధ్యక్ష. అది బోను ఎక్కడ ఏం లేకుండా ఉండి ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మన హౌసింగ్ బోర్డు తదితర ప్రభుత్వ సంస్థల దగ్గర ఉన్నటువంటి 650 ఎకరాల భూమి కూడా హైదరాబాద్లో ఆల్రెడీ చేసి పెట్టాం, రెడీగా చేసి పెట్టాం. ఇప్పుడు ఏజెన్సీలు ఫిక్సప్ అయి టేకాఫ్ చేస్తే డెఫినెట్గా దాన్ని ముందుకు తీసుకొని పోతాం. వెంకటరెడ్డి గారు తన యొక్క రాజకీయ భవిష్యత్తు ఖరాబ్ చేసుకోవడం చెప్పిన అధ్యక్ష 2,60,000 కాదు అధ్యక్ష, ఇంకా దాన్ని మించి కూడా ఇల్లు కడతాం, కట్టి చూపిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు. మీకు లేకపోవచ్చు ఆత్మవిశ్వాసం, కానీ మాకుంది. దీనికి ఉన్న బాలారిష్టాలు అధిగమించినాం, దీనిలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కనుక్కున్నాం. ప్రభుత్వం మనీ టైప్ ఉంది కాబట్టి మీరు అటువంటి నిరాశలు ఉండొచ్చు, కానీ మేము లేవు, మేము ముందుకు పోతాం. అధ్యక్ష, ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది ఇది కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంది, కారణాలు ఏంటి అని నేను వివరించిన అధ్యక్ష. మళ్ళీ నేను దానిలోకి పోదలుచుకోలేదు. ఇంకోటి అధ్యక్ష, గతంలో వీళ్ళు చేపట్టినటువంటి గత ప్రభుత్వాలు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అనేక పేర్లు పెట్టినారు అధ్యక్ష. ఎందుకు పెట్టినారో ఏమో అర్థం కాదు. రాజీవ్ గృహకల్ప, రాజీవ్ సగృహ, వీవర్ కోటని, ఈల కోటని, వాళ్ళ కోటని పెట్టారు. అవి వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము కొనసాగిస్తా ఉన్నాం. దానికి డబ్బులు టైప్ చేసినాం. ఎంప్లాయీస్ని పిలిచి ఎంప్లాయీస్ స్కీమ్ అన్నారు. మన మాజీ చీఫ్ సెక్రటరీ గారు ఒక 10 సమావేశాలు చేసినారు అధ్యక్ష. ఎటు పడితే అటు ఇవ్వడానికి గవర్నమెంట్ కూడా అధికారం ఉండదు అధ్యక్ష. మనం తీసుకునే అప్పు కానీ చేసే ఖర్చు కానీ శాసనసభకు చెప్పాలి,
కాకు చెప్పాలి, కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్కు. ఎటువంటి అట్లా ఇవ్వడానికి లేదు. ఇంత డబ్బుని ఖర్చు అయింది, ఉద్యోగస్తులను పిలిచి అడిగినాం అధ్యక్ష, మాకు తక్కువ ఇవ్వమన్నారు వాళ్ళు. తక్కువ ఇస్తే కర్మ డబ్బు ఏం కావాలా? ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలి. రేపు కాకు క్వశ్చన్ చేస్తుంది, ఎందుకు తక్కువగా ఇవ్వాల్సి వచ్చింది అని. పెట్టే పెట్టుబడి కానీ తక్కువగా ఎందుకు ఇచ్చినావు అని కూడా అడుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా అఫిషియల్ సిస్టమ్ సాటిస్ఫై చేస్తూ, లీగల్ ఫ్రేమ్వర్క్ సాటిస్ఫై చేస్తూ, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లో మనకు అందుబాటులో చట్ట పరిధిలో వీటిని చేయాల్సి ఉంటుంది. డెఫినెట్ గా రాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ గురించి కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం. జేఎన్యూఆర్ఎం కింద తీసుకున్నటువంటి ఇళ్లలో వాళ్ళకి మొన్ననే పర్మిషన్ ఇచ్చినాం అధ్యక్ష. ఒక 330 కోట్లు జిహెచ్ఎంసీకి పర్మిషన్ ఇచ్చినాం. ఆ డబ్బులు తెచ్చుకున్నారు వాళ్ళు, అవి కూడా వాళ్ళు కంప్లీట్ చేయబోతా ఉన్నారు. దట్ ఈస్ ఆల్సో కమింగ్ టు ఎ క్రక్స్. మల్టీనాటీగా ఒక పీఠముడి లాగా తయారు చేసినటువంటి ఈ హౌసింగ్ విధానాన్ని అతి భయంకరమైన అవినీతి చోటు చేసుకొని ఆ ప్రభుత్వమే ఎంక్వైరీ చేసి, థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసి, వందల మంది ఉద్యోగస్తులను సస్పెండ్ చేసి జరిగినటువంటి సందర్భంలో నేను మళ్ళా ఒకసారి రీట్రేట్ చేస్తా ఉన్నా. హౌసింగ్ కార్పొరేషన్ ప్రభుత్వం మూసివేసింది ఒక పాలసీ ప్రకారంగా. దాన్ని ఎట్టి పరిస్థితులలో రివైవ్ చేయము. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఈ నిర్మాణం చేస్తాము. ఆ ఉద్యోగులలో అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళని తీసేసినాము. మిగిలిన ఉద్యోగులను వేరియస్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వమని చెప్పిన అధ్యక్ష. ఇప్పటికి ఒక 500 మందిని దాదాపు వేరే డిపార్ట్మెంట్కి వాళ్ళు వెళ్ళిపోయినారు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ఆప్షన్లు ఇచ్చినారు, వాళ్ళని పంపిస్తాం. ఇక నుంచి ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నంత వరకు అధ్యక్ష, ఇక నుంచి బలహీన వర్గాల గృహ నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. అది ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. దట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సెలక్షన్ క్రైటీరియా ఏందని వారు అడిగినారు. నేను మళ్ళా ఒకసారి రీటైడ్ చేస్తా ఉన్నా. గతంలో ఉన్న రాజకీయ జోక్యం, ఇన్ఛార్జి మంత్రి కోట, ఎమ్మెల్యే కోట, ఈ కోటాలు తొలగించినామండి. ఎమ్మెల్యేలు గ్రామీణ ప్రాంత ఎమ్మెల్యేలు అయితే గ్రామాలు చెప్పవచ్చు, ఆ అధికారం ఎమ్మెల్యేలకు ఉంది. ఎందుకంటే జరిగేటువంటి తన నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని ఎమ్మెల్యే గారు సమన్వయం చేసుకుంటారు కాబట్టి ఒకరు ఇల్లు కట్టచ్చు, ఒకరు రోడ్లు వేయచ్చు, ఇంకొకరు బ్రిడ్జ్ చేయొచ్చు. రకరకాల వెసులుబాటు కోసం ఈ గ్రామాలు సెలెక్ట్ చేసే అధికారం ఎమ్మెల్యేకు ఉంది అధ్యక్ష. పలానా గ్రామంలో కట్టండి, ఇంత నంబర్ కట్టండి. లబ్ధిదారుల సెలక్షన్ మాత్రం ఎమ్మెల్యే గారు పట్టించుకోరు అధ్యక్ష. ఆ అపవాదం మనకు వద్దని చెప్పి నేను అధికార పార్టీ ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సహకరించినారు. వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిపక్ష సభ్యులు దయచేసి సహకరించాలని కోరుతా ఉన్నా. దానికి ఆ అపవాదం మనం పెట్టుకోకుండా, ఇంత ఘోరం జరిగిపోయింది, చాలా చాలా ఇబ్బందులు జరిగినాయి. మనమే ఎంక్వైరీలు చేసినాం, అవినీతి జరిగిందని ఒప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు వద్దు, ఆ అపవాదం మనకు ఎందుకు అనవసరంగా. అది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందానికి అప్పగిస్తాం. ఖచ్చితంగా మంచి అయినా చెడ్డైనా అధికారుల మీద ఉంటుంది. వాళ్ళ మీద స్టెర్న్ యాక్షన్ కూడా తీసుకుంటాం అధ్యక్ష. రెండవది అధ్యక్ష, 7 lakhs చాలదు, 9 lakhs చేయాలని చెప్పి అక్బర్ సాబ్ చెప్పినారు వారి స్పీచ్ లో. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఒక సంపూర్ణమైన స్పష్టత వచ్చింది. డబ్బు ఉంది మన దగ్గర. ఏ విధంగా పోవాలనో జిహెచ్ఎస్సీ కమిషనర్ గారు, ఆ మున్సిపల్ సెక్రటరీ గారు ఒక ఐడియాకి వచ్చినారు హైదరాబాద్ స్ట్రాటజీ గురించి, ఏ పద్ధతిలో ముందుకోవాలని చెప్పి. షార్ట్ పీరియడ్ లో మన అసెంబ్లీ సమావేశాలు జనవరి 1వ వారం తర్వాత ముగుస్తాయని నేను అనుకుంటున్నా అధ్యక్ష. జనవరిలో 1 వారం రోజులు జరపాలని నేను కోరుతా ఉన్నా. చాలా విషయాలు మేము ప్రజలకు చెప్పాల్సింది, చాలా కార్యక్రమాలు చర్చ జరగాల్సింది. కాబట్టి జనవరి 1వ వారం తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగిస్తే హైదరాబాద్ శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను, శాసన మండలి సభ్యులను నేను నా దగ్గరనే 150 రూములనే ప్రగతి భవన్లనే, సీఎం రెసిడెన్సీలనే భోజనం పెట్టి మరి పిలుస్తా అధ్యక్ష. ఆ రోజు భవనం కూడా చూపిస్తా. ఆ భవనం ఎట్లుందో, ఎవరి కోసం కట్టిందో, ఎందుకోసం కట్టిందో అది కూడా అర్థమవుతుంది, దేశానికి కూడా తెలిసి అక్కర్నది. కాబట్టి ప్రగతి భవన్ లోనే జంట నగరాల శాసనసభ్యులను, గౌరవ పార్లమెంట్ సభ్యులందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మాట్లాడి థ్రెడ్ బేర్ డిస్కషన్ చేసి, ఎందుకంటే మీ నియోజకవర్గాలలో మీరు బాధ్యులు, ఏ బస్తీల ఘటనలో మీరు చెప్తారు, ప్రయారిటీలు మీ దగ్గర ఉంటాయి. కాబట్టి ఎక్కడ టాప్ ప్రయారిటీ ఉంటుందో, ఎక్కడ ఎక్కువ పేద ప్రజలలో మీరు చెప్తారు. కాబట్టి మీరిచ్చే ప్రయారిటీ అధికారం మీకే ఉంది. కాబట్టి దాని ఫైనల్ కూడా చేద్దాం అందరం కలిసి. నేనే స్వయంగా ఉంటాను మీటింగ్ లో, మున్సిపల్ మినిస్టర్తో పాటు. ఆ కార్యక్రమాన్ని చాలా వేగంగా పూర్తి చేద్దామని మనం చేస్తాం అధ్యక్ష. హరీష్ రావు గారేమో సిద్దిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2000 ఇళ్లు కట్టుకుంటున్నాడు అధ్యక్ష. మరి మా దగ్గర మీరు కాదు, మీరు ప్రజలకు కట్టిస్తున్నారు. మేము ఎమ్మెల్యేలేం కాదు అధ్యక్ష. మరి మేము కట్టేది అధ్యక్ష. మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కాదా?